విజయవాడ సమీపంలోని పాతపాడు గ్రామంలో విషాదం నెలకొంది. చేపల చెరువులో నాటు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 యువకులు చనిపోయారు. 3 స్థానికులు కాపాడారు. మృతదేహాలను విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. యువకులు మద్యం మత్తులో ఉండడమే పడవ బోల్తా పడడానికి కారణంగా తెలుస్తోంది. విజయవాడ సమీపంలోని పాతపాడు గ్రామంలో విషాదం నెలకొంది. చేపల చెరువులో నాటు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 యువకులు చనిపోయారు. 3 స్థానికులు కాపాడారు. మృతదేహాలను విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. యువకులు మద్యం మత్తులో ఉండడమే పడవ బోల్తా పడడానికి కారణంగా తెలుస్తోంది. ఒక 5 కుర్రాళ్ళు యూత్ ఊరినే చెరువు చూద్దామని ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వాచ్మెన్ ఉంటాడు. వాచ్మెన్ది చిన్న బోట్, అంటే ఏంది మెకానైజ్డ్ కూడా కాదు, ఒక రేకుతో తయారు చేసిన చిన్న బోట్. అది ఫిషింగ్, చెరువులో ఉన్న ఫిష్కి ఫీడ్ వేయడం కోసం అరేంజ్ చేసిన స్మాల్ బోట్. ఆ బోట్లో 5 వెళ్ళడము, అది మధ్యలో కొంత దూరంలో ఆ బోట్ దానికి సపోర్ట్ చేయలేక కెపాసిటీ సరిపోక అది కొంచెం తేడా రావడం. అది ఈ 5గురిలోనూ 3 రెస్క్యూ అయ్యారు, ఆ వాచ్మెన్ కాకుండా. ఒక 2 అయితే మునిగిపోయారు. వాళ్ళది మా టీమ్స్ వచ్చున్నాయి, ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా రేపు మార్నింగ్ వస్తారు. ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ప్లస్ ప్రైవేట్ స్విమ్మర్ని కూడా తెప్పించాం. మేము వాళ్ళిద్దరూ కూడా ఎక్కడున్నారు ఏంటనేది ట్రేస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మునిగిపోయి ఉంటే కనుక వీళ్ళు వర్కౌట్, లేదు బయటకు రెస్క్యూ అయి ఉంటే కనుక అది వాళ్ళ ఆచూకీ తీసుకుని చేస్తాం. ఒక 5. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు. తిరుమల రావు, మద్యం మత్తులో సెల్ఫీ దిగాలనే కోరికతో 5 యువకులు ఫుల్గా మద్యం చేయించి స్థానికంగా ఉన్న చెరువులో పడవలో, నాటు పడవలో వెళ్లేందుకు ప్రయత్నించడం జరిగింది. దీంతో నాటు పడవ గల్లంతయ్యి 2 యువకులు చనిపోవడం జరిగింది. మరో 3 యువకులు అయితే ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటన విజయవాడలోని గ్రామీణ ప్రాంతం పాతపాడులో చోటు చేస్తుందని చెప్పాలి. విజయవాడ రాజీవ్ నగర్ చెందిన 2 యువకులు, అదేవిధంగా కృష్ణలంక ప్రాంతానికి చెందిన మరో 3 యువకులు కలిసి హోమ్ అప్లై కంపెనీలో ముఠా కార్మికులుగా పనిచేస్తుంటారు. ఈ క్రమంలోనే రాజీవ్ నగర్ చెందిన 2 మరో కలిసి నగరంలోని కుందావారి కండిగ ప్రాంతంలో మధ్యాహ్నం ఫుల్గా మద్యం సేవించి ఆ పక్కన చెరువులో ఉన్న నాటు పడవలో సరదాగా దిగి, అదేవిధంగా నాటు పడవ సెల్ఫీ దిగడానికి అయితే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే నాటు పడవ బోల్తా కొట్టింది. బోల్తా కొట్టడంతో ఒక్కసారిగా 3 యువకులు, 5 సంబంధించి యువకులు పడవలో పడిపోవడం, చెరువులో పడిపోవడం జరిగింది. చెరువులో పడిపోయిన తర్వాత ఆ వాటిలో ఈత వచ్చిన 3 యువకులు అయితే మెల్లిగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. కత్మా 2 యువకులు అయితే అక్కడే పడి చనిపోవడం జరిగింది. వెంటనే స్థానికంగా ఉన్న స్థానికులు, పోలీసులు సమాచారం ఉండడంతో ఒకటా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తీసుకుని అక్కడ చేరుకున్న విజయవాడ డీసీపీ హరికృష్ణ స్వయంగా రంగంలో దిగడం జరిగింది. వెంటనే అక్కడ 3 అయితే సేవ్ చేశారు. 2 మృతదేహాలు అయితే కనపడలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే పిల్ల శివరాజు, రవికుమార్ అనే యువకులు కూడా మునిగిపోయినట్టు తెలుస్తుంది. 3, అదేవిధంగా వీళ్ళిద్దరూ సంబంధించి ఆ మృతదేహాలు కొద్దిసేపటి క్రితమే వెలుగులో తీసుకుని జరిగింది. కథమ 3 హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఘటన మద్యము 2 ప్రాణాలు బలి తీసుకుందని చెప్పాలి. ఈ ఘటన సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ తిరుమల రావు.